అయ్యో దేవుడా కాలమై కరవచ్చే అనే విధంగా వివిధ గ్రామాల రైతులు వారి ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. వరి నాట్లు వేసినప్పటి నుంచి పగలు రాత్రి అనక పంటలకు మందులు స్ప్రే చేసి ఎంతో కష్టపడ్డ రైతులు పండించిన నోటికాడికి వచ్చిన ముద్ద అకాల వర్షం వెంటాడుతూ ఉంటే అన్నదాతలకు శోక సముద్రమే మిగులుతుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి వర్షాలు పడడంతో అధికారులు స్పందించి కొనుగోలు సెంటర్లో వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పరిధిలోని వరికుంటం, చిన్నగన్పూర్, సంగైపేట, కొల్చారం, సీతారాం తండా, వసురాం తండా, పోతంచెట్టిపల్లి వివిధ గ్రామాల్లో వరి కోత కోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టే సమయానికి అకాల వర్షం వెంటాడుతూనే ఉంది. అయ్యో దేవుడా మాకేనా ఈ కష్టం అంటూ వివిధ గ్రామాల రైతులు ఏం చేయాలో ఆలోచనలు రైతులు అల్లాడుతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని వివిధ గ్రామాల రైతులు వాపోతున్నారు. సార్ నమస్కారం అండి. కొల్చారం మండలం వరిగుంటం సీతారాం తండా, పిఎండిఏ సీతారాం తండా సొసైటీ. ఇంతకు ముందే మాకు దోమల వలన మాకు వరి నష్టాలు అయ్యి ఇక్కడికి సెంటర్లకు వడ్లు తరలించడం వల్ల ఈ 3 రోజుల నుంచి ఎడతెరపైన వర్షాల వల్ల మొత్తం వడ్లు నాని ముద్దయిపోతున్నాయి. సో మరియు ఇక్కడ కళ్ళాల పరిస్థితి కూడా అలాగే ఉంది. వడ్లలో మొత్తం వాటర్ చేరినాయి. దీన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా కొంచెం తొందరగా స్పందించడం, ఇక్కడ కొంచెం మాకు మండలం నుంచి ఏదైనా వాళ్ళు అధికారులు వచ్చి కొంచెం చూడడం కానీ గవర్నమెంట్ అధికారులు ఏదైనా వచ్చి ఆశించడం నేను స్పందించగలరని కోరుతున్నాను.